జీవితంలో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే కథలు మీకోసం నా మాటల్లో. ఇవాళ మన కథ గుకేష్ దోమరాజు గురించి. గుకేష్ దోమరాజు 18 yearsకే వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత మళ్ళీ గుకేష్ వల్లే ఇండియాకి కప్ తిరిగి వచ్చింది. 2013లో విశ్వనాథ్ ఆనంద్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు 2024లో గుకేష్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. ఏ రోజైతే విశ్వనాథ్ ఆనంద్ ఓడిపోయాడో ఆ రోజే గుకేష్ డిసైడ్ చేసుకున్నాడు, నేను ఇండియా కప్ తీసుకురావాలి అని. అప్పుడు అతని వయసు 7 ఏళ్ళు. 7 years ఆఫ్ ఏజ్ లో అందరూ టాయ్స్ గురించి ఆలోచిస్తారు, కానీ అతను కప్ గురించి ఆలోచించాడు. అలానే సాధించాడు కూడా, చరిత్ర సృష్టించాడు. గుకేష్ పూర్తి వివరాల్లోకి వెళ్తే 29 May 2006లో చెన్నైలో జన్మించాడు. వాళ్ళ నాన్న పేరు రజనీకాంత్, ఆయన ENT సర్జన్. వాళ్ళ అమ్మ పేరు పద్మావతి, ఆమె మైక్రోబయాలజిస్ట్. వాళ్ళు తెలుగువారే, తిరుపతి వాసులు, కానీ చెన్నైలో సెటిల్ అయ్యారు. మన వాళ్ళు ఎవరైనా కప్ సాధిస్తే ఏదో మనం సాధించినంత ఫీలింగ్ వస్తుంది, చాలా ప్రౌడ్ అనిపిస్తుంది కదా. చిన్నప్పుడే స్కూల్లో చెస్లో రాణించాడు. అది చూసి స్కూల్లో నేర్పించే చెస్ కోచ్ ఇతనికి మంచి ట్రైనింగ్ ఇవ్వండి అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడు. దాంతో అతనికి చెస్ కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. చెస్ బాగా ఆడడంతో 4th క్లాస్తోనే స్కూల్ డిస్కంటిన్యూ చేసి చెస్ కెరీర్ వైపు మగ్గు చూపించారు. ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ నిజంగా మనం గమనించాలి. ఎంతమంది పేరెంట్స్ అలా చేస్తారు? వాళ్ళ నాన్న జాబ్ వదిలేసి తనతో పాటు తిరగడం స్టార్ట్ చేశాడు. ఎక్కడెక్కడ టోర్నమెంట్స్ ఉంటే అక్కడక్కడ తనకు సపోర్ట్ ఇవ్వడానికి. వాళ్ళ అమ్మ ఒక్కటే జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఎర్లీ కెరీర్లో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవట, కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. January 15, 2019, at the age of 12 years, 7 months and 17 days, సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. ఇది గుకేష్ కెరీర్లోనే పెద్ద మైలురాయి. గుకేష్ 2023లో 5 times ఛాంపియన్ అయిన విశ్వనాథ్ ఆనంద్ని కూడా ఓడించాడు. లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్ అయిన చైనీస్ ప్లేయర్ డింగ్ లిరెన్తో పోటీ పడి విజేతగా నిలిచాడు. డింగ్ లిరెన్తో 14 మ్యాచెస్ ఆడితే 14th మ్యాచ్ చాలా ఉత్కంఠ రేపింది. ఫైనల్లీ గుకేష్ గెలిచాడు. ఆ చెస్ పీసెస్ అన్నీ వాటి ప్లేస్లో అరేంజ్ చేసి వాటికి దండం పెట్టుకున్నాడు. చైర్ కొంచెం జరిగితే దాన్ని మంచిగా పెట్టి బయటకు వెళ్ళాడు. ఆ మూమెంట్, ఆ బిహేవియర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో తెలుస్తుంది అతని చెస్కి ఎంత వాల్యూ ఇస్తాడో అని. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పే రామాయణం, మహాభారతం కథలు వింటూ పెరిగానని, దానివల్లే అతను మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ ధైర్యంగా ఉంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. వాళ్ళ అమ్మ ఒకసారి అందట, నువ్వు వరల్డ్ చెస్ ఛాంపియన్ అయితే సంతోషమే, కానీ మంచి వ్యక్తిత్వం ఉన్నవాడివైతే ఇంకా సంతోషిస్తాను అని. ఎంత గొప్పగా ఆలోచిస్తుందో ఆ తల్లి. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఏజ్ అనేది దేనికి అడ్డుగోడ కాదు. డిటర్మినేషన్, హార్డ్ వర్క్, డిసిప్లిన్, ప్రాక్టీస్, రెసిలియన్స్ ఇవన్నీ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఇలాంటి ఎంతోమంది గుకేష్లను మనం చూడొచ్చు అని చెప్పడమే ఈ కథ సారం. చదువు ఒక్కటే కాకుండా పిల్లల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళని ప్రతిభావంతుల్ని చేయడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. గుకేష్ లైఫ్ జర్నీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఈ కథను మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.